హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అనగనగా ఒకరోజు ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మంచు కురిసిందనమాట. సో ఆ రోజు నేను వీడియో తీశాను. నా గైనిక్ హాస్పిటల్ క్లినిక్ అది ఎట్లా ఉంటుంది అదంతా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు మాకు తెలీదు బయట మంచు పడుతుందని చెప్పేసి సడన్గా బయటకు వచ్చి చూసేసరికి తెల్ల కార్పెట్లా కనిపించింది. చాలా ఎగ్జైట్ అయిపోయినా అనమాట. అంటే నేను షూట్ చేద్దాం అనుకున్న రోజే ఇంకొక స్పెషల్ కూడా జరిగింది అని చెప్పేసి చాలా సరదా అనిపించింది. నేను ఇంకా మా హస్బెండ్ ఆ రోజు మాకు ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది, అంటే 9 o'clock అనమాట. సో మేము ఇంటి నుంచి 8:30కి స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మా గైనిక్ క్లినిక్కి వెళ్ళాలంటే 20 minutes పడుతుంది. సో స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా స్నో చూస్తే ఎగ్జైట్ అవుతాం కదా, బర్డ్స్ అది చాలా బాగుంటుంది మా ఇంటి ఎదురుగా. నేను నడిచిన పిల్లినడకి మేము ఎక్కాల్సిన ట్రామ్ మిస్ అయిపోయింది అనమాట. ఎలానో ట్రామ్ మిస్ అయిపోయింది కదా అని అక్కడున్న పక్షులతోటి కొంచెం ఆడుకుంటున్నాను. పక్షులు అంటే పావురాలు అనమాట. మనకి ఇండియాలో కాకులు అలా ఉంటాయి, ఇక్కడ పావురాలు అలా ఉంటాయి. అండ్ ఇంటి ఎదురుగా చాలా బాగుందన్నమాట నేచర్ అది. ఇంకా దాని తర్వాత ఒక ట్రామ్ వచ్చింది, సరే ఎక్కేద్దామని చెప్పేసి ట్రామ్ ఎక్కాము. వెళ్తున్న వే అంతా మంచే, అసలు నాకు ఎక్కడా కెమెరా ఆపాలనిపించలేదు, ఎందుకంటే అంత బాగుందన్నమాట, అంత ప్లెజెంట్గా ఉంది. ఇంకా ట్రామ్ ఎక్కి కూర్చున్నాను. చూసారా, బుజ్జి టెడ్డీబేర్లా ఉన్నాను కదా నేను, స్నోమ్యాన్. నేను కెమెరాలో చూసుకుంటే నాకు అలానే అనిపించింది అనమాట. మంచు, నా మంకీ క్యాపు, చిన్న స్నోమ్యాన్ లాగా డింగ్ డింగ్ నడుచుకుంటూ క్లినిక్కి వెళ్ళిపోతున్నాను. బొగ్గలవంతా ఉబ్బిపోయినాయి, అంటే వాటర్ ఫామ్ అయిపోయింది అనమాట బాడీ నిండగా, ఎందుకంటే దగ్గరకు వచ్చింది ఇంకా డెలివరీ అప్పుడు. సో ఇంకా గైనిక్ హాస్పిటల్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. మెల్లగా దిగుతున్నాను అనమాట. బికాజ్ ఏంటి అంటే ఆ రోజు కాషన్ ఉంది మాకు, అంటే మంచంతా బ్లాక్ ఐస్ కింద ఫామ్ అయిపోతుంది. సో స్లిప్పరీగా ఉంటుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కార్ ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది అని చెప్పేసి ముందు రోజు కాషన్ వచ్చింది అనమాట. అందుకని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను. నేను అక్కడ చూపిస్తున్నాను కదా, అదే మా గైనిక్ హాస్పిటల్. లోపలికి వెళ్ళి ఒక స్టేర్స్, అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట మా గైనిక్ ఉండేది. సో ఇదే మా గైనిక్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి. చూస్తే ఎక్కకుండానే ఆయాసపడిపోతాము, అలాంటిది కడుపుతో ఎక్కడం అంటే ఇంకా ఆయాసపడినా ఏం చేసినా కానీ ఇక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే క్లైంబింగ్ ద స్టేర్స్ అండ్ స్టేర్స్ దిగడం కానీ మంచి ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీ టైంలో అని నమ్ముతారు. అలా అని నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. సో ఎక్కి దిగేస్తున్నాను అనమాట. మా ఇంటికి కూడా 2 floors ఉంటాయి. సో అలా గైనిక్ క్లినిక్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మేము వేసుకున్న పై వస్త్రాలన్నీ తీసేసి అక్కడ సర్దేస్తాం అనమాట. ఎందుకంటే అది చాలా ముఖ్యం, బిగులు అన్నీ తీసి సర్దాలి. మామూలు సంసారం కాదు, పీక్కోటి నెత్తుకోటి మనం ఏదోటి అలా మనం వేసుకున్న డ్రెస్సు కనపడకుండా మొత్తం మనల్ని ముసుగు దొంగల్లాగా మనమే కవర్ చేసుకోవాలి. వింటర్ లేయరింగ్ అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట, వేసుకుని ఇప్పి తీసి అలాగా. ఇంకా ఈ టైంలో ఎలా అంటే మాటికి అలసిపోతాం అనమాట. అందుకే మ్యాక్సిమం క్లినిక్కి తప్ప మిగతా వాటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయి అలా ఉండిపోయాను. అస్సలు వెళ్ళేదాన్ని కాదు. అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక కప్ ఇస్తారనమాట యూరిన్ టెస్ట్ కోసం. మనం యూరిన్ కలెక్ట్ చేసి ఆ వాష్రూమ్లోనే ఒక డోర్లా ఉంటుంది, కలెక్ట్ చేసిన యూరిన్ అందులో పెట్టేయాలి. ఇలా పెట్టేస్తే వాళ్ళు టెస్ట్ చేసుకుంటారనమాట. అది అయిపోయిన తర్వాత వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమంటారు. ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ అనమాట. వెయిటింగ్ రూమ్లో కొన్ని చైర్స్ ఉంటాయి, మనం అక్కడ కూర్చోవచ్చు. వెయిటింగ్ రూమ్లోంచి కూడా వ్యూ చాలా బాగుంది ఆ రోజు, మంచి క్లోజీగా చాలా బాగుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక చిన్న టేబుల్ ఉంటుంది విచ్ ఇస్ రిలేటెడ్ టు కిడ్స్ అనమాట. ఒకవేళ ఎవరికైనా కిడ్స్ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా కొన్ని మ్యాగజైన్స్, మనకి బోర్ కొట్టకుండా కొన్ని పేరెంటింగ్ మ్యాగజైన్స్ అవన్నీ చాలా ఉంటాయి, పేపర్స్ అవంతా. కాకపోతే అవన్నీ జర్మన్లో ఉంటాయి. సో జర్మన్ వచ్చిన వాళ్ళకి మంచి టైంపాస్ అవుద్ది అనమాట. ఇక్కడే కాదు, ఏ క్లినిక్ అయినా కానీ మ్యాగజైన్స్ ఇట్లా రీడింగ్ బుక్స్ అట్లా పెడుతూ ఉంటారు. తర్వాత మనకి చేసేవి ఏంటి అంటే కొన్ని టెస్టులు చేస్తారనమాట. ఆ టెస్ట్లు వచ్చేసి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, దాని తర్వాత బీపీ చెక్ చేస్తారు, దాని తర్వాత వెయిట్ చెక్ చేసుకోమంటారు. సో ఇలా ఇవన్నీ కలెక్ట్ చేసేసుకుని ఇవంతా తీసుకుని మనం గైనిక్ దగ్గరికి వెళ్తాము. ఏది మనం క్యారీ చేయము, అన్నీ వాళ్ళే గైనిక్ దగ్గర సబ్మిట్ చేస్తారనమాట. అంటే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళు అడిగిన టెస్ట్లకి కూర్చొని వాళ్ళు ఏం అడిగితే అవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. లాస్ట్ టైం గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మంగళసూత్రం ఉంటుంది కదా, అవన్నీ వేసుకుని వెళ్ళాను అనమాట. అవంతా డిస్టర్బెన్స్, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కదా, అవంతా తీసేసేయండి అని చెప్పారు. సో అవన్నీ తీసేసాను. ఇలా కెమెరా దగ్గరికి పెట్టుకుని నన్ను నేను చూసుకుంటే మరి ఇంత లావ్ అయిపోయాను ఏంటి అని నాకే అనిపించింది అనమాట. నవ్వొచ్చింది. పిలిచింది అనమాట దానికి టెస్టులు చేస్తా అని. సో బ్లడ్ టెస్ట్ చేస్తుంది. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు చెప్తారు అంటే నార్మల్ ఉందా,
బాగాలేదా, గుడ్ కండిషనా, గుడ్ ఇన్స్ అయినా అట్లా చెప్తారనమాట. సో బ్లడ్ తీసేసుకున్న తర్వాత కాటన్ ఇచ్చి ఒక ప్లాస్టర్ కూడా వేస్తారు. తర్వాత బీపీ చెక్ చేస్తారనమాట. ఈ బీపీ నాకు చెక్ చేసిన ప్రతిసారి నాకు భయం ఉండేది, బీపీ ఏమైనా లో అవుతుందా హై అవుతుందా అని చెప్పేసి. కానీ ఎప్పుడు మొత్తం నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా బీపీ చాలా నార్మల్గా ఉండింది, అస్సలు ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇంకా వెయిట్ చెక్ చేసుకోమన్నారు, వెయిట్ చెక్ చేసుకున్నాను. వెయిట్ చెకింగ్ అయిపోయిన తర్వాత CGT పెడతారు. సో నన్ను చూసే గైనిక్, నాకు డెలివరీ చేసే డాక్టరు ఒకటి కాదు, ఇద్దరు వేరు అనమాట. అందుకనే ఈ క్లినిక్ స్పెషల్గా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అక్కడ సీరియస్గా భార్గవ్ గారితో ఏదో డిస్కస్ చేసేస్తున్నాను అనమాట, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, వాయిస్ రికార్డ్ అవ్వలే. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే మనతో పాటు మన హస్బెండ్ ఎలో చేస్తారనమాట. అంటే CTG జరుగుతున్నప్పుడు మన హస్బెండ్ మనతోనే ఉంటారు. సో నా CTG స్కాన్ వచ్చేసి అట్లా జరిగింది. అంటే లైక్ అవంతా పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ టైం టెస్ట్ పెట్టినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, దాని తర్వాత పోను అలవాటు అయిపోయింది అనమాట. ఎవరైనా అఫ్కోర్స్ అలవాటు చేసుకుంటారు. అది హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్గా నా గైనిక్ రూమ్ అనమాట. ఆ బెడ్, అల్ట్రాసౌండ్ చెక్ చేసే మిషన్, అండ్ ఇది మేము సిట్టింగ్ చైర్ అనమాట. తను టెస్ట్ చేయడానికి ఈ చైర్లో ఒక్కొక్కసారి కూర్చునేదాన్ని. అండ్ దెన్ ఆ బెడ్ పైన ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ పొట్టకి చేసినప్పుడు బెడ్ పైన పడుకునేవాళ్ళం అట్లా. ఇది వచ్చేసి నా గైనిక్, నా డాక్టర్ కూర్చునే టేబుల్ అనమాట. అక్కడ ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ రూమ్ అంతా చాలా అంటే కంగారు లేకుండా ఉంటుంది అనమాట. నాకు యూజువల్గా హాస్పిటల్ క్యాబిన్స్ చూస్తే కంగారు వస్తుంది, కానీ ఈ రూమ్ ప్లెజెంట్గా ఉంటుంది. హాస్పిటల్ చూపిస్తూ సడన్గా పైనాపిల్ కనిపించింది అని అనుకోకండి, హాస్పిటల్ అయిపోయింది అక్కడతో. దట్ ఈజ్ హౌ మై గైనిక్ క్లినిక్ లుక్స్ అనమాట. ఇదేంటి అంటే నా సర్విక్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. సో మా గైనిక్ ఏమి సజెస్ట్ చేసింది అని అంటే దెర్ ఆర్ సమ్ ఫుడ్స్ విచ్ కెన్ ఓపెన్ యువర్ సర్విక్స్ న్యాచురల్లీ. సరే ట్రై చేద్దాము అని, సర్విక్స్ ఓపెన్ అవ్వలేదు, న్యాచురల్గా ఓపెన్ అయితే బెటర్ కదా అని చెప్పి తను చెప్పిన ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట. తను ఏం సజెస్ట్ చేసిందంటే డేట్స్ 3 to 5 తీసుకోమంది పర్ డే, అండ్ పైనాపిల్ కూడా కెన్ బీ టేకెన్. లాస్ట్ స్టేజ్లో పైనాపిల్ హెల్ప్స్ టు ఓపెన్ సర్విక్స్ న్యాచురల్లీ అని చెప్పేసి చెప్పింది. సో ఆ రెండు ట్రై చేశాను. అండ్ రాస్బెర్రీ టీ కూడా సజెస్ట్ చేసింది అనమాట, యూ కెన్ హ్యావ్ రాస్బెర్రీ టీ అని. పైనాపిల్ ఏంటి అంటే తీసుకోమన్నారు కదా అని ఒక పైనాపిల్ అంతా ఒక డే తినేస్తే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా లిమిట్గా తీసుకుంటే దెర్ ఇస్ నో వరీస్. అండ్ నేనైతే లాస్ట్ స్టేజ్లో పైనాపిల్ తిన్నానండి, అండ్ డేట్స్ కూడా తిన్నాను, 3 to 5 తిన్నాను అనమాట. ఎంతమంది ఇలా లాస్ట్ స్టేజ్లో పైనాపిల్ తిన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను రాస్బెర్రీ టీ తాగుతున్నాను మూవీ చూస్తూ. కాలు నొప్పి వస్తున్నాయి, అందుకని భార్గవ్ గారిని కాలు మీద కూర్చోమని చెప్పాను. అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బొజ్జులో బుజ్జిది కదులుతుంది అనమాట. ఆ మూమెంట్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి పెట్టా. మీరు ఎంతమంది అది నోటిఫై చేశారో కూడా నాతోటి షేర్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఎంతో కొంత నా గైనిక్ క్లినిక్ క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను, అండ్ మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండగలుగుతారు. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, సీ యూ ఆల్ సూన్. టాడా. ఇలానే వీడియోస్ అన్నీ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను.